హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్‌కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 33. బృందావనంలో ఒక రూమ్‌లో దివ్య, వంశీకి ఎదురుగా కూర్చున్న అశోక్ మాట్లాడుతూ, అసలు ఇలా పబ్లిసిటీ చేసుకోవడం, నా గురించి, రేణు గురించి ఇలా పేపర్‌లోను, మీడియాలోను రావడం నాకసలు ఇష్టం లేదు. కానీ రేణు గురించి అలా అనౌన్స్ చేయకపోతే ఈరోజు పేపర్‌లో రేణుకు బదులు లాస్య కనిపించేది. అక్క ద్వారా నాకు ఆ విషయం తెలిసింది కాబట్టి ముందే జాగ్రత్త పడ్డాను అని మాట్లాడుతుండగా హాల్‌లో నుంచి సంతోషంతో పెడుతున్న కేకలు, అరుపులు వినిపిస్తుంటాయి. ఏంటి వంశీ గారు బయట అంత గోలగా వినిపిస్తుంది? ఎవరై ఉంటారు? అంటుంది దివ్య. ఏమో దివ్య, ఎవరో చూద్దాం పదా అని దివ్య, వంశీ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తారు. కానీ అశోక్ అదేమీ పట్టించుకోకుండా రాత్రి జరిగిన పార్టీ గురించి ఆలోచిస్తుంటాడు. వంశీ, దివ్య బయటికి వెళ్ళేసరికి రేణు అప్పుడే నిద్ర లేచినట్టు గుర్తుగా చెదిరిపోయి విరబోసి ఉన్న చింపిరి జుట్టుతో నైట్ సూట్ డ్రెస్సులో కనిపిస్తూ న్యూస్ పేపర్లో వాళ్ళ ఫొటోస్ చూసుకుంటూ హేయ్, నేను అశోక్ పేపర్లో కనిపిస్తున్నాము అంటూ ఆనందంతో ఎగురుతూ గంతుతూ అల్లరిగా బృందావనమంతా పరిగెత్తుతూ పేపర్స్ని పైకి విసురుతూ సంబరపడుతుంటుంది. వంశీ, దివ్య రేణు అల్లరిని చూసి ఆశ్చర్యపోతుంటారు. దీనికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అలా ఎగురుతుందేంటి? అంటుంది దివ్య. నాకు పిచ్చేమీ పట్టలేదక్కా. బాగానే ఉన్నాను. పేపర్‌లో మేమిద్దరం ఎంత బాగున్నామో తెలుసా? అని ఆ పేపర్స్‌ని పట్టుకొని ఎగురుతూ, నా ఫోటో పేపర్‌లో కనిపిస్తుంది అంటూ పెద్దగా అరుస్తూ చిన్నపిల్లలాగా చేస్తుంటుంది. రేణు, ఆగు, నీకంత సంతోషం అనిపిస్తే ఒక దగ్గర నిలబడి సంతోషపడు. ఇలా ఎగరడం ఎందుకు? అంటాడు వంశీ. ప్లీజ్ బావగారు, ఈ రోజు నన్ను ఆపొద్దు. నన్ను ఇలాగే ఎగరనివ్వండి అని అప్పుడే అక్కడికొచ్చిన రాజమ్మని చూస్తూ, రాజమ్మ, మా ఫొటోస్ పేపర్‌లో వచ్చాయి చూసావా? అని అడుగుతుంది. చూశానమ్మా, ఇద్దరు చాలా బాగున్నారు అంటుంది రాజమ్మ నవ్వుతూ. అంటే నీలాగే అందరూ మమ్మల్ని పేపర్‌లో చూస్తుంటారు కదా అని సంతోషం పట్టలేక ఎగురుతూ ఉంటుంది. దీనికి ఈరోజు ఏదో అయ్యింది వంశీ గారు. మీరైనా దాన్ని పట్టుకోండి అంటుంది దివ్య. రేణు, ఆగు అని వంశీ తను వెంట పడుతుంటే, ప్లీజ్ బావగారు, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ఆపొద్దు అని సోఫాలు ఎక్కి ఆ సోఫా నుంచి ఈ సోఫాకి దూకుతూ ఎగురుతుంటుంది. రేణు, ఇంక నువ్వు చిన్నపిల్లవి కాదే, ఏంటి ఈ అల్లరి? ఇలా ఎగిరి ఎగిరి కింద పడతావే అంటూ దివ్య కాస్త కోపం తెచ్చుకుంటుంది. ఏమి పడనక్క, నా సంతోషాన్ని ఇలా ఎగురుతూ పంచుకోవాలనిపిస్తుంది. ఇలా పేపర్లో నా ఫోటో కనిపించాలని ఎంత ఆశపడేదానో తెలుసా? ఆ ఆశ ఇప్పుడు తీరింది అని సోఫాలో ఎగురుతూ కింద పడబోతుంటే వంశీ, దివ్య అది చూసి కంగారు పడబోతుండగా రేణు సోఫా మీద నుండి సపోర్ట్ తప్పి కింద పడబోతూ భయంతో కళ్ళు మూసుకుంటుంది. కాస్త ఆశ్చర్యంతో కళ్ళు తెరిచేసరికి అశోక్ చేతిలో పడి ఉంటుంది. వంశీ, దివ్య అది చూసి కానీ అప్పటికి ఊపిరి పీల్చుకుంటారు. రేణు అశోక్‌ని ఆశ్చర్యంతో చూస్తూ, "నువ్వు బృందావనానికి ఎప్పుడొచ్చావు అశోక్?" అని అడుగుతుంది. అశోక్ నెమ్మదిగా తన్ని కిందకి దింపి, "నువ్వు నిద్ర లేవకముందే వచ్చాను కానీ, అసలు నువ్వేంటి? నీ అవతారం ఏంటి? ఈ ఎగరటం, గెంతటం ఏంటి? ఇంకా నువ్వు చిన్నపిల్లవి అనుకుంటున్నావా?" అంటాడు కాస్త సీరియస్‌గా. "అబ్బా! అలా సీరియస్ అవ్వకు అశోక్. ఈ పేపర్స్‌ని చూడు. మనమిద్దరం ఎంత బాగున్నామో. అసలు నా ఫోటోని పేపర్‌లో చూసుకుంటూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా?" అని మాట్లాడుతుంటే రేణు మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని అశోక్ తీక్షణంగా చూస్తుంటాడు. డిస్ట్రిక్ట్ టాపర్‌గా వస్తే నా ఫోటో పేపర్‌లో వస్తుందన్న ఆశతో కష్టపడి చదివేదాన్ని. కానీ ఎంత కష్టపడి చదివినా డిస్ట్రిక్ట్ టాపర్‌గా రాలేదు. నా ఫోటో పేపర్‌లోనూ రాలేదు. ఇప్పుడు నా ఫోటోని పేపర్‌లో చూసుకోగానే భలే సంతోషం వేస్తుంది. పైగా ఒకప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలియక నీ ఫోటో చూడాలని పేపర్స్ తిరిగేసేదాన్ని. ఇప్పుడు నీ పక్కన కలిసి నా ఫోటో కనిపిస్తుంటే సంతోషం ఆగబెట్టలేక ఇలా ఎగురుతున్నాను అంటుంది నవ్వుతూ. అశోక్ తన అల్లరికి, అమాయకత్వానికి నవ్వుతూ చెదిరిపోయిన తన జుట్టుని సరిచేస్తూ, అందుకని ఇలా ఎగిరి గంతుతూ వేస్తూ కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటావా? అసలు ఈ అవతారంలో మా అమ్మ నిన్ను చూస్తే కోడలిగా కాదు కదా, కనీసం పని మనిషిగా కూడా నిన్ను లోపలికి రానివ్వదు అంటాడు. అబ్బా అశోక్, ఈ హ్యాపీ టైంలో నాకు ఆంటీ గురించి గుర్తు చేయకు ప్లీజ్ అంటుంది. వంశీ, దివ్య నవ్వుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. అన్నట్టు అశోక్, ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయిపోయావు కదా, మన ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి కూడా ఇలా మన ఫొటోస్ పేపర్స్లోను, మీడియాలోను వస్తాయి కదా అంటుంది ఆశగా. అశోక్ తన సంతోషాన్ని చూసి నవ్వుతూ,
వస్తాయి అంటాడు. రేణు అది విని ఇంకా సంతోషపడుతూ, అసలు మన ఫోటోలు ఇలా పేపర్‌లో వస్తాయని తెలిస్తే పింక్ కలర్ కాకుండా గ్రీన్ కలర్ చుడీదార్‌లో వచ్చేదాన్ని. ఫోటోస్ అప్పుడు ఇంకా బాగా వచ్చాయి అంటుంది. ఇప్పుడైనా పర్వాలేదు. ఈ డ్రెస్‌లో కూడా నువ్వు బాగున్నావు అంటాడు. అవును అశోక్, నువ్వేంటి డల్‌గా కనిపిస్తున్నావు? ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ అని పేపర్‌లో నీ ఫోటోతో సహా కనిపిస్తుంటే నీకు హ్యాపీగా అనిపించడం లేదా? అని అడుగుతుంది. అశోక్ తన చేతిలోంచి పేపర్ తీసుకొని చూస్తూ, నాకు ఇలా కాదు, వరల్డ్ ఫోర్బ్స్ టాప్ 10లో నా ఫోటో కనిపించినప్పుడు సంతోషిస్తాను అంటాడు. అంటే అప్పటికే మన పెళ్లి అయ్యి ఉంటుంది. అప్పుడు నీతో పాటు నన్ను సెలబ్రిటీగా చూస్తారు కదా అని అడుగుతుంది. చూస్తారు అన్నట్టుగా తల ఊపుతాడు. అంటే మన ఫొటోస్ తరచూ ఇలా పేపర్స్‌లోను, మీడియాలోను వస్తూనే ఉంటాయి అంటుంది సంతోషంతో నవ్వుతూ. అవును, వస్తూనే ఉంటాయి. ఇక పేపర్స్ పక్కకు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు అశోక్. నాకు ఇంకొద్దిసేపు ఇలాగే ఎగరాలనుంది అశోక్ అంటుంది కొంచెం రిక్వెస్ట్‌గా. రేణు చెవి మెలితిప్పుతూ, ఇప్పటి వరకు చేసిన అల్లరి సరిపోదా? నీకన్నా పింకీ పాప చాలా బుద్ధిగా ఉంటుంది. మర్యాదగా నీ రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు అశోక్. అబ్బా! సరే అశోక్, వెళ్తానులే, నా చెవి వదులు అంటుంది. అశోక్ చెవి వదిలి, సరే ఇక వెళ్ళు అంటాడు. మీరందరూ కలిసి నన్ను ఈ హ్యాపీ మూమెంట్‌ని ఎంజాయ్ చేయనివ్వడం లేదు. నన్ను ఇక్కడ ఎగరనివ్వడం లేదుగా. నేను నా రూమ్‌లోకి వెళ్ళి ఎగురుతాను అంటుంది నెమ్మదిగా వెళ్తూ. ఏయ్! నిన్ను అంటూ అశోక్ తన వెంబడి పడబోతుంటే, అమ్మో వద్దులే అని రేణు చిన్నపిల్లలాగా పరిగెత్తుతూ వెళ్తుంది. రేణు అలా వెళ్తుంటే ముగ్గురు నవ్వుతుంటారు. సరే ఫ్రెండ్, మీరు ఫోన్ చేయగానే ఎర్లీగా వచ్చేసాను. రాత్రి పార్టీ అయిపోగానే ఇంట్లో ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటికి వెళ్తే కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేను. మరి ఇక నేను వెళ్తాను అంటాడు అశోక్. సరే ఫ్రెండ్, నిదానంగా మీ పేరెంట్స్‌కి నచ్చచెప్పే ప్రయత్నం చేయండి అంటాడు వంశీ. నేను చెప్పేది చెప్తాను, కానీ వింటారో లేదో తెలీదు అని ఈ దెయ్యం రాక్షసి సంతోషం ఎక్కువై తినడం కూడా మర్చిపోతుందేమో దివ్య. కాస్త తనని చూసుకో అంటాడు దివ్య వైపు చూస్తూ. సరే అశోక్ అంటుంది నవ్వుతూ. కొద్దిసేపటికి అశోక్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ రేణు చేసిన అల్లరిని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ, రేణు చదువు పూర్తి చేసుకొని జాబ్ చేస్తున్న మాటే కానీ తనలో ఇంకా చిన్నపిల్ల తత్వం పోలేదు. ఈరోజు రేణులో మరో పింకీని చూశాను. అయినా తను అల్లరిగా ఆడుతూ పాడుతూ ఉంటేనే నాకు చాలా ఇష్టం. ప్రేమ పెళ్ళి వద్దనుకునేవాణ్ణి. ఆ అల్లరితోనే కదా నన్ను కట్టిపడేసుకుంది. ఇప్పుడు కూడా తన అల్లరి ఆపకపోతే ఇంకా అలాగే ఎగురుతూ ఏ కాలో చెయ్యో విరగొట్టుకునేది నా ముద్దుల దెయ్యం రాక్షసి. పేపర్స్‌లో ఫోటో చూసి పబ్లిసిటీ చేసుకున్నట్టుగా ఉందని బాధపడుతున్నాను కానీ, రేణు మొహంలో సంతోషం చూశాక ఆ బాధంతా పోయింది. తన కోసం ఎంత ఖర్చు పెట్టినా కూడా తన మొహంలో ఇంత సంతోషం చూడలేకపోయేవాడినేమో. సారీ బంగారం. నీకు ఇంకా అల్లరి చేయాలని ఉన్నా కూడా అలా గంతులు వేస్తూ ఎక్కడ కింద పడతావనే భయంతోనే నేను అడ్డుపడ్డాను. ఇంతకీ రేణు హ్యాపీగానే ఉంది కానీ, ఇంటికి వెళ్ళాక నా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అమ్మను ఎలా సమాధానపరచాలో తెలియడం లేదు అనుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు. అదే సమయంలో లాస్య తన రూమ్‌లో ఆ ఫొటోస్ ఉన్న పేపర్స్‌ని ముక్కలు ముక్కలుగా చించి చిందరవందర చేసుకొని కోపంతో భద్రకాళిలా ఊగిపోతుంటుంది. ఫ్లాష్ బ్యాక్. లాస్య పార్టీ మధ్యలోనే కోపంగా తన రూమ్‌లోకి వచ్చి బెడ్ మీద పడుకొని ఏడుస్తుంటుంది. పూర్ణ వచ్చి ఏడుస్తున్న లాస్య వైపు బాధగా చూస్తూ, ఏడవకు లాస్య, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అంటుంది. లాస్య అంతే ఏడుస్తూ వాళ్ళ అత్తని హగ్ చేసుకొని, అత్త, బావని నాకు బావ అవుతాడని తెలియక ముందే నుంచే నేను ప్రేమించాను. ఆ తర్వాత తను ఆనంద్ బావని తెలిసాక నా సంతోషానికి హద్దులు లేవు. బావ నాకు భర్త అవుతాడని ఆశపడ్డాను. అసలు ఆ రేణు ఎవరత్తా నా బావని ప్రేమించడానికి? నా బావ నాకు కావాలత్తా అని ఏడుస్తుంటుంది. పూర్ణ బాధతో మనసులో మాట్లాడుకుంటూ, లేదమ్మా, ఇక మన చేయి దాటిపోయింది. నేను పరువుకి పద్ధతులకి గౌరవం ఇస్తానని నీకు తెలుసు. ఇప్పుడు రేణు ఈ ఇంటి కోడలు కాబోతుందని అంతా తెలిసిపోయింది. పరువు కోసమైనా రేణుని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోక తప్పదు అని అనుకొని, నువ్వు బాధపడకు లాస్య. మనం ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. మీ బావ నీకు దక్కాలని రాసిపెట్టి ఉంటే నీకు దక్కుతాడు అని ఓదారుస్తుంటుంది పూర్ణ. ప్రెజెంట్. లాస్యకి అదంతా గుర్తు తెచ్చుకొని, ఖచ్చితంగా దక్కి తీరుతాడు. దక్కించుకుంటానత్తా. పేపర్స్‌లో నా బావ పక్కన నేను ఉండాల్సింది నువ్వున్నావు రేణు. ఈ పేపర్స్ చూసి నువ్వు చాలా సంతోషపడుతుంటావు.
కానీ ఈ సంతోషం నీకు ఎక్కువ రోజులు ఉండనివ్వను. రేణు నా కాబోయే భాగస్వామి అని చెప్పిన బావతోనే లాస్యని పెళ్లి చేసుకుంటానని చెప్పిస్తాను. ఏ పేపర్స్ అయితే చూసి ఈరోజు సంతోషపడుతున్నావో, అదే పేపర్స్‌లో మా బావ నేను ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకోవడం చూసి ఏడ్చే రోజుని తీసుకొస్తాను. మా అత్త మనస్తత్వం నాకు తెలుసు. పరువు కోసమైనా నువ్వంటే ఇష్టం లేకపోయినా నిన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ నేనుండగా నిన్ను కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టనిస్తానా? నెవ్వర్. బావకి కాబోయే భార్యని నేను. యెస్. నేనే బావకు కాబోయే భార్యని అనుకుంటుంది కసిగా. రేణు ఫ్రెష్ అయ్యి కిందికొచ్చి అశోక్, అశోక్ అని పిలుస్తుంటుంది. దివ్య వంశీకి టిఫిన్ వడ్డిస్తూ అశోక్ లేడు రేణు, వెళ్ళిపోయాడు అంటుంది. రేణు బాధపడుతూ అప్పుడే వెళ్ళిపోయాడా? ఈరోజు ఎలాగో ఆఫీస్ లేదు కదా! కొద్దిసేపు నాతో ఉండొచ్చు కదా అంటుంది. ఏదో పని ఉందంటమ్మా, అందుకే వెళ్ళిపోయాడు అంటుంది చెల్లెలి మీద జాలిపడుతూ. ఛ! అశోక్ ఉంటాడేమో, అశోక్‌తో టైమ్ స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అని బాధపడుతూ తన రూమ్ సైడ్ వెళ్ళబోతుంది. టిఫిన్ చేసి వెళ్ళి రేణు అంటుంది దివ్య. పో అక్క, నాకేమి వద్దు అని ఆ బాధలోనే చిరాకు చూపిస్తూ వెళ్ళిపోతుంది. రేణుని చూసి వంశీ కూడా జాలిపడుతూ దివ్య వైపు చూస్తుంటాడు. రేణు అశోక్ దూరమే ఉండలేని పరిస్థితికి వచ్చింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏమో అశోక్‌కి లాసనిచ్చి పెళ్లి చేయాలనుంది. రేపు ఏమైనా రేణు టైం బాగలేక అశోక్ తన కుటుంబం కోసం మనసు మార్చుకొని రేణుకు దూరమైతే రేణు పరిస్థితి ఏమిటండి? తనసలు తట్టుకోలేస్తుందా వంశీ గారు? అని అడుగుతుంది దివ్య సందేశిస్తూ. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. ఛానల్‌ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.